ఏవయ్యా రా, 4 పచ్చిమిరకాయలు వద్దాం రా. వస్తున్నా అందా తీగలో గిల్లేయాలి చాయమా. గిల్లుదాం. గిల్లైపోతే కమ్మేసేస్తుంది. కాయలు కూడా వద్దామమ్మా. దేనికి పచ్చిమిరకాయలు ఇప్పుడు? పచ్చడి చేయాలి. టమాటా పచ్చడి చేద్దామని. సరేరా. కింద కాయలు ఉంటాయి, పోయి చాయమా ముదిరితే. సరే పట్టు. చాలే, మరి మంట ఎక్కువ తీయం. అమ్మా ఏం చేస్తామ్మా? చేస్తావా? మిరగాయలు కొత్తావా? మిరగాయలు వదిలే మంట పుట్టింది కానీ వెళ్ళి టమాటాలు పోయి 4 మంచి కాయలు పచ్చడి చేద్దాం కానీ మంచి టమాటా కాయలు 4 పోయి. చాలు. అమ్మా సాలుగా బలి కోసేవరా పండుకాయలు. పనివాడు అనుకోవాలి వదిరా, లేకపోతే ఎప్పుడో పని చెప్పేవాడిని. రైట్ రా. సాయిమా వాటితో పచ్చడి పట్టు. చూడండి టమాటాలు ఎంత క్వాలిటీగా ఉన్నాయో. ఐరా గారు మార్కెట్కి వెళ్తే అసలు టమాటా పేరు చెబితే అసహించుకుంటున్నారండి. అంతకుముందు శీనిగారు కాయలు ఎప్పుడు వస్తున్నాయి, శీనిగారు కాయలు ఎప్పుడు వస్తాయి నేను ఫోన్లు చేసేవాళ్ళు. ఇప్పుడు టమాటా ఎప్పుడు కోత మొదలేసాను అప్పుడు మార్కెట్ ఫోన్లు కూడా ఆగిపోయాయండి. వాళ్ళకి ఇబ్బందే కదా అమ్మాలంటే. కొనేవాళ్ళు అయినప్పుడు వాళ్ళు పట్టుకేం చేస్తారు, 5 రూపాయలు 4 రూపాయలకి అమ్ముతుంటే కనీసం ఖర్చులే మనకి దానికి బాక్స్కి 30, 40, 50 రూపాయలు ఖర్చులు అవుతాయి. అన్ని ఖర్చులు పోను, బాక్స్కి 50 రూపాయలు కూడా తిరిగి చేతి రావట్లేదు. ఇప్పుడు చిక్కుడుతో పందిరి ఎంతో కష్టపడి వేసుకున్నాం. దాని తోడు మా అబ్బాయి నేను కలిసి అంతర పంటగా వేసి రకం కట్టి పైకి కట్టి సేకరి చేసి సాలుకి ఒక సాలు వేసి కట్టాం. పంటతో మాత్రం కాయటం మాత్రం చక్కగా ఎంత చక్కని కాయ కాసిందో, ఎలా పండిందో చూడండి. దేవుడు కరుణించాడు కానీ మార్కెట్ పండ్ల మనకి అసలు వెళ్ళినా కానీ రూపాయి రావట్లేదు. అందుకని కోసి తలొక్కాసి పంచేస్తున్నాం. దాంతోపాటు మరి ఉన్నాయి మనయే కదా కాయలు, మనం కూడా కత్తి పచ్చడి కత్తి రసం సొంత సొమ్ము కాదు. ఆ నలుగురితో పాటు నేను కూడా తింటున్నా, అట్లా సేల్ చేస్తున్నాను వాటిని. అదండి సంగతి. సాయమా బాయ్, నువ్వు బాగా పెట్టే ముందు నీ మనోడి పెట్టు. అందరికీ నమస్కారము. టమాటా పచ్చిమిరకాయలు రోటి పచ్చడి చేస్తున్నాను. దాంట్లో కావాల్సిన సరుకులు చెప్తాను చూడండి. టమాటాలు 100 గ్రాములు, పచ్చిమిరకాయలు, కొంచెం కొత్తిమీర, 100 గ్రాములు మంచి నూనె, 10 చిన్నులపై రెబ్బలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఉప్పు, తగినంత చింతపండు. ముందు టమాటాలు పచ్చిమిరకాయలు వేపుతాను, చూపిస్తాను చూడండి. బాండీ పెట్టుకొని పచ్చిమిరకాయలు టమాటాలు వేపుకుందాం. నూనె పోసుకుందాం. పచ్చిమిరకాయలు వేసుకుందాం. మిరకాయలని ఇట్టగా తుంచుకొని వేసుకోవాలన్నమాట, లేకపోతే పెట్టని మోగుతాయి అన్నమాట. ఏగనట్టుగా తీసుకుంటారు, అట్లా తీసుకోకూడదు, కూర వచ్చేసిద్ది అనమాట. మెత్తగా ఉండేటట్టుగా మిరగాయలు బాగా వేపుకుంటే ఆ రుచిగా ఉంటుంది పచ్చడికి కూడాను. మిరగాయలు వేగిని తీసేసుకుందాం. ఇట్లా టమాటాలు కోసేసుకోవాలి. ఇదిగోనండి, ఇదిగో ఇట్లా గుద్దుగా మగ్గరించుకోవాలి. అప్పుడు పచ్చడి రుచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పచ్చడి నూరుకుందాం రండి. ముందుగా చింతపండు నూరుకుందాం. ఒక చెంచా ఉప్పు వేసుకుందాం.
అప్పుడు మిరగాయలు ఇట్లా మెత్తగా నూరుకోవాలి మిరగాయలు ముందు. చింతపండు నూరుకున్నాక ఇట్లా మిరగాయలు నూరుకుంటే బాగుంటుంది అనమాట. మిరగాయ కూడా నలిగి టమాటాలోకి కలిసి బాగుంటుంది అనమాట పచ్చడికి. ఇప్పుడు చింతపండు కూడా వేసుకున్నాం, నూనె పెట్టింది ఉంది కదా, అది వేసేసుకున్నాం. ఇప్పుడు చింతపండు పచ్చిమిరకాయలు నూరుకున్నాం కదా, ఇది టమాటా గుజ్జు కూడా వేసేసుకున్నాం. పచ్చడి తీసి పక్కన పెట్టుకొని చిన్నెల్లిపాయ జీలకర్ర వేసుకున్నాం. చిన్నెల్లిపాయలు వేసుకున్నాం. ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. పచ్చడి వేసి కలుపుకున్నాం. ఇప్పుడు అన్నీ కలిపి నూరుకున్నాం. పచ్చడి దాంట్లో ఏమన్నా ఉందా? కోడిగుడ్డట్టు ఏమంటావు మరి? కోడిగుడ్డట్టు ఏం బాగుంటుంది పచ్చడిలో చేయమా? ఇన్సరికి ఏం లేదా మన పాత దిగండి ఉండయి వేసేసి నూనె చేపు చేయి. ఎవరైనా ఇంకా నాకు ఆకలి వేస్తున్నాయి. అయిపోయిందిలే అమ్మా. ఇట్లా శుభ్రంగా చేసుకొని శుభ్రంగా కడుక్కొని వేపుకోవాలి. ఇగో ఈ శుభ్రంగా కడిగి చూపిస్తాను చూడండి. నీళ్ళు పోయమ్మా. ఇట్లా రుద్దుకుంటే శుభ్రంగా ఉంటుంది అన్నమాట. కొంచెం నూనె వేసుకొని వేపుకోవాలి. ఆ నూనె కాగినాక వేపుతాను చూడండి. ఈ పెద్ద మాడకుండా దోరగా వేపుకోవాలి. ఇదిగో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఈ చప్పిడి చేపలు కదా, ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం కారం, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసుకొని ఒక చెంచా నూనె పోసుకొని ఆ పని వేపుకోవాలి. ఇది ఎట్టాగే వేపుకోవాలి చూడండి. ఇప్పుడు దించేసుకుందాం. మరి అవి తినడగా ఎండి సరికి పిల్లడు మరి ఆడికి గుడ్డ ఏదన్నా అయిపోయారా? వేసారా? కడుక్కో, నీళ్ళు ఉంచేసేయి. రైట్. క్రేంజా మరి ఎండి సరుకు తినవుగా అట్టు తింటావా? నేను అట్టు తింటాను, నువ్వు ఎండి సరుకు తిను. నువ్వు అట్టు తింటావా? సర్లే సామ ఆడికి అట్ట అట్టి పిల్లడికి అది కట్టేసేలే. సర్లే విక్రాంతి పెట్టు. విక్రాంత్ నువ్వు పోసిన టమాటాలేమో అద్దరిపాటు కదరా. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉందనా? ఇలా ఉంది స్వామి. మెత్తడు ప్లే చేసిందే. వెనక జీడీలు ఉండేవి, తగులుతుంటే రసం వచ్చేది. అప్పుడు అట్లా ఉంది అవి. ఇప్పుడు జీడీలు ఏమన్నా మెత్తగా రోజుల్లో ఉన్నాయి. అప్పుడు నవ్వులుతుంటే నారలు తాగాయి. రోటి పచ్చడి మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అండి, రూమ్లో సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉంది. అప్పుడప్పుడు కోసిన పచ్చిమిరకాయలు టమాటాలు చెట్టు స్వామి, స్మెల్ వచ్చగా ఒరిజినాలిటీగా ఉంది. రేట్ లేకపోయినా ఇదన్నా బాగుంది. బాగుంది, ఆ సంతోషంగా ఉంది. ఒకటి సొంత మిరకాయలు మన చేలో తొలిగా కోసి వీడియో చేసాం. మిరపలు, టమాటా, చిక్కుళ్ళు అండి మనకి ఒక బిట్లో ఉన్నాయి అనమాట. చిక్కుళ్ళు అంతర పంటగా మనం టమాటా పెట్టామన్నమాట. దాని గురించి మొత్తం వీడియో చేసి చెబుతాను.
టమాటాకి అయితే ఇప్పుడు పెద్ద రేట్ లేదండి. నాన్నగారు చెప్పారు కదా స్టార్టింగ్లో. మ్యాక్సిమం ఇప్పుడు టమాటా రైతు పరిస్థితి మార్కెట్లో అలాగే ఉంది. మెత్తల ముక్క తింటుంటే మాత్రం భలే ఉందండి. మాస్ పచ్చడి ఎట్టుందమ్మా? మన మిరగాయలు మజాక్క. మంట పుట్టిందా? మంట కాసింది పడతాం కాదు ఎరా మంట పట్టట్లా నిజం చెప్పు. నిజం. లైట్ కలుపు అయ్యి అంటే అంత కలుపుకున్నావు ఎందుకమ్మా? మిరగాయలు మాత్రం మంట నశాలానికి అంటిందండి. బాగా కారం కాయ, బాగా కారంగా ఉన్నాయి కాయలు. ఈ రోడ్డు పచ్చడి, ఈ ఎండు చేపల కాంబినేషను చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. వాన కూడా చూడండి, ఈ రోడ్డు పచ్చడి చేసేలోపు మనకి వాన కూడా సాగిందనమాట. మెల్లి చినుకులు పడతాం మొదలైంది. ఈ అకాల వర్షాలండి 3 రోజులు ఉంటాయి అంటున్నారు, చూడాలి. వంట అయితే మాత్రం మా అమ్మ అదరగొట్టేసిందండి. అందులోనూ ఆ మెత్తడి లేపుడు అనేది సూపర్గా ఉంది. పచ్చడి మాత్రం మంట నశాలానికి అంటింది అనమాట. మిరగాయలు చూసేసుకోండి. ఇకపోతే ఏంటంటే ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఉంటే ఈ విధంగా చేసుకుని ఈసారి నా వీడియోలో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ పెట్టండి. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.